యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వాక్యంలో చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని అప్పటి నుండి మరి ఎన్నడూ వెంబడింపలేదు అని రాసింది. ఆయన్ని వెంబడింపకపోవడానికి కారణం ఏమిటి? యేసు ప్రభు ఆయన తన శరీరం అనే ఆహారాన్ని గురించి, ఇది జీవాహారం, ఎవడు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని పానం చేస్తాడో వాడు నిత్య జీవం కలవాడు అని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు మాటలు విన్నటువంటి యూదులు కొంతమంది ఆయన శరీరాన్ని మనం ఎలా భుజించగలం, ఆయన శరీరాన్ని భుజించడం ఏమిటి అని ఒకరితో ఒకరు వాదం పెట్టుకున్నారు, వాదించుకున్నారు. యేసు ప్రభు చెప్పినటువంటి ఈ బోధ వారికి అర్థం కాల. వారు శిష్యులే కావచ్చు, యూదులే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులే కావచ్చు, భక్తులే కావచ్చు, వారు విశ్వాసులే కావచ్చు, వారెవరైనా కానీ యేసు ప్రభు బోధిస్తున్న బోధ అర్థం కాకపోతే వచ్చే సమస్యలు ఇవి. యేసు ప్రభు చెప్పిన బోధ వారికి అర్థం కాక ఈ బోధ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు ఇట్లాంటి బోధ వినలేరు, ఎవరైనా శరీరాన్ని తినగలరు, ఎవరైనా రక్తాన్ని త్రాగుతారు, ఇది చాలా కఠినంగా ఉంది అనేక మంది అనుకున్నారు. యూదులు కూడా వాళ్ళలో వాళ్ళు వాదం పెట్టుకున్నారు. యేసు ప్రభు శిష్యుల్లో కూడా అనేక మంది ఈ బోధ విని, ఈ బోధ ఎవడు వింటాడు, ఇంత కఠినమైనటువంటి బోధ, దేవుని పిల్లలారా, కఠినమైనటువంటి బోధ మనం వినడం ద్వారా శక్తి కలిగినటువంటి యేసు ప్రభు మాటలు, ప్రభావం కలిగినటువంటి ఆయన మాటలు కొంచెం మనం వినడానికి ఇబ్బంది కలిగినా, కొంచెం కష్టంగా ఉన్నా ఆ బోధ వినడం ద్వారా మనం మేలు పొందుతాం. ఆయన బోధ వినడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. ఆయన బోధ వినడం ద్వారా మనం నూతనమైనటువంటి బలాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిష్యులు ఈ కఠినమైనటువంటి బోధ అనుకున్నప్పటి నుంచి, ఈ మాటలు ఎవరు వినగలరు అనుకున్నప్పటి నుంచి యేసు ప్రభువుని వెంబడించడం మాని ఆయన శిష్యులలో అనేక మంది ఆయన దగ్గరికి రాకుండా వెనుకకు తొలగారు. వేస్తున్న విశ్వాసపు అడుగు వెనక్కి వేశారు. నడుస్తున్న భక్తి మార్గంలో నుంచి వెనకడుగు వేశారు. భక్తుల్లో వెనకడుగు వేశారు, విశ్వాసంలో వెనకడుగు వేశారు, ప్రార్థనలో వెనకడుగు వేశారు. ఈరోజు నేను మీతో చెప్పే అమూల్యమైనటువంటి మాట ఏమిటంటే, మనం వారిని చూడొద్దు, వీరిని చూడొద్దు. బోధ కొంచెం ఇబ్బంది కలుగు చేసినప్పటికీ ఆ కఠినమైనటువంటి బోధను మనం అనుసరిస్తే, ఆ కఠినమైనటువంటి బోధను మనం మన హృదయాల్లో భద్రపరచుకోగలిగితే, మనం మాత్రం చెదరకుండా బెదరకుండా, వెనకడుగు వేయకుండా, వెనకంజ వేయకుండా ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చెప్పకనే చెప్పాడు ఒక మాట. 6వ అధ్యాయం 64వ వాక్యాన్ని చదివితే, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఒక సేవకుడుగా నేను మీతో చెప్పేది ఏమిటంటే, కొంచెం ఇబ్బంది కలిగిన, కొంచెం బాధ కలిగిన, కొంచెం బోధ కఠినంగా ఉన్నా మనం వాక్యానికి విధేయత కలిగి ఉందాం, వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం, వాక్యానికి అనుగుణ్యంగా ప్రవర్తన దిద్దుకుందాం, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. వాక్యం కొంచెం కఠినంగా ఉందని, బోధ కొంచెం ఇబ్బందికరంగా ఉందని వెనకడుగు వేయొద్దు. వెనకడుగు వేస్తే మరలా ముందుకు వేయలేం. దేవుని మాటను బట్టి, దేవుని వాక్యానికి అనుగుణ్యంగా నడుచుకుందాం, అడుగులు ఆయనతో వేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం వాదోపవాదాలతో కాదు, దేవుని వాక్యం పట్ల మనం విధేయత చూపి, దేవుని వాక్యాన్ని మన కొరకే అనుకుని, దేవుడు మాట్లాడేది మన నిమిత్తమే అనుకుని, మన ఆశీర్వాదం కొరకే అనుకుని మనం మన హృదయాల్లో తలంచుకుని అడుగులు వేయగలిగితే ఆశీర్వాదానికి నడిపించబడతాం, పరలోక రాజ్య నివాసులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం సరిగా వినక, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక, వాక్యం చాలా కఠినంగా ఉందని, వాక్యం బాధాకరంగా ఉందని, బోధ ఇబ్బందికరంగా ఉందని అనుకుని అడుగులు వెనక్కి వేసామో ఆత్మీయంగా మనం దిగజారిపోయిన స్థితికి వచ్చామని, విశ్వాసంలో వెనక్కబడ్డామని,
ప్రార్థనా జీవితంలో వెనకబడ్డామని, భక్తిలో వెనకబడ్డామని గుర్తుంచుకోవాలి. ఈ భక్తిలో వెనకబడిన వాళ్ళైనా, ప్రార్థనలో వెనకబడిన వాళ్ళైనా, విశ్వాసాలు వెనకబడిన వాళ్ళైనా నిరాశ నిస్పృహ వాళ్ళని పరిపాలిస్తూ ఉందని ఆలోచించి అడుగులు ఆయనతో వేయడానికి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథకర్త ఆసాపు చాలా కీర్తనలు రాశాడు, చాలా కీర్తనలు రాసుకుని పాడుకున్నాడు. 73వ కీర్తన ప్రారంభ వాక్యాన్ని మనం చదివితే, ఆ ప్రారంభ వాక్యంలో ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడు అని ప్రారంభించాడండి. శుద్ధ హృదయం కావాలి అని, ఇశ్రాయేలీయులు శుద్ధ హృదయం కలవారుగా ఉండాలని, ఆయన ఇశ్రాయేలీయుల ఎడల ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడని ప్రారంభించి, ఆ 3వ చరణంలో భక్తిహీనుల క్షేమాన్ని చూశాడు. భక్తిహీనుల క్షేమాన్ని చూసి ఏమనుకున్నాడు తెలుసా? నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉండడం వ్యర్థమే అనుకున్నాడు మనస్సులో. చూడండి, అనుకుని వెనకబడలా. అనుకున్న వ్యక్తి ఏం చేశాడు తెలుసా? అతడు తన భక్తిని ఎరిగినవాడు గనుక, భక్తిలో కొనసాగాలని నిశ్చయించుకున్నాడు గనుక, అనవసరంగా నేను వీళ్ళని చూస్తేనే వాళ్ళ సంగతి నాకెందుకు అనుకుని వెంటనే తాను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాట. ఇట్లాంటి ఆలోచనలు విశ్వాసులమైనటువంటి మనకు కూడా వస్తాయి. ఎవరినో వెనకబడ్డ వాళ్ళని చూస్తాం, భక్తిహీనులను చూస్తాం, లేకపోతే ప్రార్థన అనుభవం లేని వాళ్ళని ప్రార్థన చేసి ప్రార్థనలో ఆగిపోయిన వాళ్ళని చూస్తాం. వాళ్ళని చూసి ఇక మనం అనవసరమైన భక్తి చేస్తాం అనుకోవడం కంటే ఆసాపు వలె. చూడండి, ఇక్కడ ఒక గుంపు ఉంది. ఈ గుంపు మరి ఎన్నడూ ఆయనను సమీపించలేదట. వెనుకకు తిరిగారు, మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. అంటే వీళ్ళు ఎవరిని చూశారు? వీళ్ళ విశ్వాస పరిమాణం ఏమిటి? వీళ్ళ భక్తి పరిమాణం ఏమిటి? వీళ్ళ గురించి ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, వాళ్ళ భక్తి ఇతరులను చూసి చేసే భక్త, వాళ్ళ విశ్వాసం ఇతరుల విశ్వాసాన్ని బేరీజు వేసుకునే విశ్వాసమా? తూకం వేసుకునేది కాదు, కొలత వేసుకునేది కాదండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ విశ్వాసాన్ని నీవు కడ వరకు చేతులు పట్టుకుని సాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడప్పుడు మన కళ్ళకి ఆసాపు భక్తుడికి కనబడినట్టుగా భక్తిహీనులు కనబడతారు, అవిశ్వాసులు కనబడతారు, ప్రార్థనాహీనులు కనబడతారు, ప్రార్థన లేమి కలిగిన వాళ్ళు కనబడతారు. వాళ్ళందరినీ మనం చూస్తాం. చూసి మనం ఏం చేయాలంటే, ఆ ప్రార్థనలు చేశారు, గొప్ప ప్రార్థన చేశారు, బాబు ఎంత ప్రార్థన చేశారని వీళ్ళు ప్రార్థన చేసి వెనకబడిపోయారు. అయ్యో వీళ్ళకి ఎప్పటికైనా అంతేనేమో, మన పరిస్థితి అంతేనేమో అనుకోవద్దండి. మనకు ఒక పరిశుద్ధ స్థలం ఉంది. ఆసాపు భక్తిహీనుడు క్షేమంగా ఉండడం చూశాడు, ఇదంతా వ్యర్థం అనుకున్నాడు. వెంటనే మరలా తాను పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడండి. పరిశుద్ధ స్థలానికి ప్రవేశించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన ఫలితంగా తనకు ఒక కనువిప్పు కలిగింది. ప్రార్థన ఫలితంగా అతనెవడో అతనికి అర్థమైంది. ఈరోజు ఒకవేళ నీవు విశ్వాసం అయితే, అవిశ్వాసం చూసి వెనకడుగు వేస్తే, నువ్వు ప్రార్థనా పరుడు అయితే, ప్రార్థన లేమి కలిగిన వాళ్ళని చూసి వెనకడుగు వేస్తే, నీవు నిజంగా భక్తురాలు అయితే, భక్తిహీనుని చూసి నీ భక్తిని కోల్పోతే, నీతో నేను ఒక మాట చెప్తున్నాను, ఒక సేవకుడుగా, మనం భక్తిహీనులను చూడొద్దు, ప్రార్థన ఆ లేమి కలిగిన వాళ్ళని చూడొద్దు, అవిశ్వాసాలను చూడొద్దు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ అడుగులు వేద్దాం, ఆత్మీయంగా బలం పొందుదాం, మహిమగల రాజ్య నివాసులుగా చేర్చబడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు ఆసాపు అతడు శుద్ధ హృదయం కలిగిన వాడు గనుక, అతని చేతులు కడుక్కు నిర్మలుడై ఉన్నాడు గనుక దేవుడు తనకు తెలియచేశాడు సంగతి అంతా. అతను ఇప్పుడు ఎక్కడున్నాడంటే, ఆయన కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు, ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఆ తర్వాత మహిమలోనికి తీసుకుని వెళతాడని ఒక ఉన్నతమైన నిరీక్షణ కలిగిన వాడై నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒక్కసారి. ఎందరో వెనకబడిపోయిన వాళ్ళు మనకు కనబడతారు. ఎందరో వెనకబడిపోయిన వాడు ఎప్పుడు వెనక్కి లాగుతూనే ఉంటాడు. వెనకబడ్డవాడిని మనం చూడొద్దు, వెనకబడిన వాళ్ళని మనం అనుసరించొద్దు. మరలా చెప్తాను, ప్రార్థనలో వెనకబడినా, విశ్వాసంలో వెనకబడినా, భక్తిలో వెనకబడినా, ఆయన నడిపించే నడిపింపులో వెనకబడినా వాళ్ళని మనం చూడొద్దు, వాళ్ళతో మనం ఉండొద్దు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం.
మన ప్రార్థనా అనుభవాన్ని మనం కాపాడుకుందాం, మన భక్తిని మనం కాపాడుకుంటూ అడుగులు వేద్దాం. నిత్యత్వంలో ఆయనతో కూడా నెమ్మది కలిగి ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఎందుకో నేను వెనకబడ్డ వాళ్ళ చరిత్ర మీకు చెప్పాలనుకున్నాను. యేసు ప్రభు బోధ విని ఈ మాటలు ఎవడు వినగలడండి, ఇవి కఠినమైన మాటలు అనుకుని కొందరు, ఆయన శరీరాన్ని ఎలా తినగలం, ఆయన రక్తాన్ని ఎలా పానం చేయగలం అని వాదించుకుని కొంతమంది, ఆయనతో ఉన్న వాళ్ళని అడిగితే చాలా మంది వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారని అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటి తెలుసండి, మేమెక్కడికి వెళ్ళగలవండి, ప్రభువా ఎవని యుద్ధకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరికేమో కఠినమైన మాటలుగా ఉన్నాయి, కొందరికేమో ఇది నిత్య జీవపు ఓట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనం వెనకబడే వాళ్ళతో ఉండామా, లేకపోతే ముందుకు అడుగు వేస్తూ ఆయనతో కలిసి నడిసే అనుభవాలు కొనసాగుదామా? కొంచెం బోధ కఠినమైనప్పటికీ, బోధ ఇబ్బంది కలుగు చేసినప్పటికీ, కఠినమైన బోధ మనం వింటున్నప్పటికీ మనం గ్రహించవలసింది ఏమిటంటే, ఈ కఠినమైన బోధ నేను ఆత్మీయంగా మేలు పొందడానికి. దైవజనుడు పౌలు కూడా చెబుతున్నాడు, వెనకబడినటువంటి ఒక వ్యక్తిని ఉద్దేశించి తిమోతికి రాసినటువంటి పత్రికలో, తిమోతి నువ్వు నా దగ్గరికి రా, నా దగ్గర ప్రస్తుతానికి ఎవరు లేరు, ఈ దేమా ఉన్నాడే, ఈ దేమా ఇహలోక స్నేహాన్ని ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయాడయ్యా. క్రేస్కేను నేను గలతీకి పంపాను, తీతునేమో దల్మతీతుకు పంపానయ్యా. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు స్వార్థ కొరకు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఆ తెస్సలోనికైకి వెళ్ళిపోయాడయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దైవజనుడు పౌలు కూడా చెబుతున్నాడు ఈ మాట. యేసయ్య వాళ్ళని అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారని. ఈ వెళ్ళిపోయిన వ్యక్తిని గురించి పౌలు చెబుతున్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, ఈ లోకాన్ని గురించి మనకు తెలియంది ఏం కాదు. ఈ లోకం చాలా ఆకర్షిస్తుంది ఒక మనిషిని. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. లోకస్తులను ఆకర్షించుకోవడం లేదు, లోకస్తులు ఊసుకే పోదది. ఎవరు భక్తిగా నడుస్తున్నారు, ఎవరు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు, ఎవరు ప్రార్థనా అనుభవంగా కలిగి ఉన్నారు, ప్రార్థనలో ఎవరు పోరాడుతున్నారు, దివారాత్రులు ఎవరు ప్రార్థన చేస్తారు, వారిని ఆకర్షించుకుంటుంది ఈ లోకం. లోకంతో స్నేహం చేస్తున్న వాళ్ళని లోకం పొరపాటును కూడా కదపదు, లోకం పొరపాటును కూడా మాట్లాడదు. లోకం కదపదు వాళ్ళని. ఎవరిని కదిపేది, ఎవరిని ఆకర్షించుకునేదంటే ఎవరైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని చేస్తున్నారో, ఎవరైతే భక్తి మార్గంలో నడుస్తున్నారో, ఎవరైతే విశ్వాసంలో స్థిరంగా ఉన్నారో, ఎవరైతే ప్రార్థనా పరులై ఉన్నారో వారిని కదుపుద్ది ఈ లోకం. మోసపోబకండి. లోకం మనల్ని కదిలించిన విశ్వాసులారా, భక్తులారా, ప్రార్థనా పరులారా, లోకం మనల్ని కదిలించినప్పుడు, లోకం మిమ్మల్ని కదిలించినప్పుడు, మీ భక్తిని కదిలించినా, మీ విశ్వాసాన్ని కదిలించినా, మీ ప్రార్థనా అనుభవాలను కదిలించినా, కదలకుండా, మెదలకుండా, బెదలకుండా ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. లోకాన్ని గురించి దైవజనుడు యోహాను ఒక అద్భుతమైన మాట వ్రాసాడు. 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని మీరు ప్రారంభించి 16వ వాక్యాన్ని కూడా చదవగలిగితే లోకాన్ని గురించి దైవజనుడు యోహాను వర్ణించాడు. ఒక చక్కటి వర్ణన చదవాలి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ. ఇప్పుడు దేమా ఇహలోక స్నేహాన్ని ఆశించాడట. లోకాన్ని ప్రేమించకూడదు అంటే లోకపు ప్రేమలో పడ్డాడు, లోకాన్ని ప్రేమించే దగ్గరికి వెళ్ళిపోయాడు. లోక స్నేహాన్ని ఆశించాడు దేమా. ప్రియులారా, దేమా అతడు ఒక మంచి సేవకుడు. దేమా దైవజనుడు పౌలుతో కలిసి నడిచిన వ్యక్తి. దేమా ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి. ఎంత ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నా, ఎంత ప్రార్థనాపరుడు అయినా, ఎంత భక్తి మార్గంలో నడుస్తున్నా, ఎంత గొప్ప విశ్వాసం అయినా లోకం తప్పకుండా నిన్ను కదిలిస్తుంది. లోకం తప్పకుండా నీకు చేరువవుతుంది. లోకం నీతో పలకరించి మాట్లాడుతుంది. లోకం నిన్ను పలకరిస్తుంది. లోకం నిన్ను స్నేహం చేసుకోవాలని, లోక వైపుకు ఆకర్షించుకోవాలని లోకం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా లోకానుకున్న ఆ తెగులది. ఈ అయస్కాంతానికి ఇనుము ఆకర్షించుకునే శక్తి ఎట్లా ఉందో, లోకానికి ఒక విశ్వాసని, ఒక ప్రార్థనా పరుణ్ణి, ఒక భక్తి కలిగిన వ్యక్తిని, ప్రార్థనలో పట్టుదల కలిగిన వ్యక్తిని పడగొట్టాలనే తాపత్రయం, కదిలించాలే ఆ ఆకర్షణ ఈ లోకానికి ఉంది. ఎవడైనను లోకమును
ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశను గతించిపోవచ్చున్నవి. ఒక సేవకుడుగా నేను మీతో చెప్తున్నాను, లోకము దాని ఆశ గతించిపోతాయి. కనుక నా ప్రియమైనటువంటి తమ్ముళ్ళు, నా తోబుట్టువులారా, మీతో ఒక సేవకుడుగా చేస్తున్నాను, లోకాన్ని ప్రేమించొద్దు, లోకంతో స్నేహం చేయొద్దు. మనకు కలిగిన దాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. కాలం బహు సంకుచితంగా ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతున్నాడు. ఏమైతే నీవు కలిగి ఉన్నావో, ఒకవేళ విశ్వాసం కలిగి ఉన్నావా, గట్టిగా పట్టుకో. ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా, గట్టిగా పట్టుకో. భక్తి కలిగి ఉన్నావా, గట్టిగా పట్టుకో. లోకం నీతో స్నేహం చేయడానికి నీ దగ్గరకు రాదు. కారణం, నీవు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావు, నీ ప్రార్థన అనుభవాన్ని గట్టిగా వదలకుండా గట్టిగా పట్టుకున్నావు. ఏదైనా కొంచెం వదిలితే, ఈ విశ్వాసాలను వదిలితే, ప్రార్థన అనుభవాలు వదిలితే, భక్తి వదిలితే లోకం ఖచ్చితంగా నిన్ను ఆవరిస్తుంది. ఆ తర్వాత మరెన్నటికీ మనం ప్రభు దగ్గరికి రాలేం, ఆయన వెంబడించలేం. కనుక నా ప్రియమైన సహోదర సహోదరులారా, లోకాన్ని మనం ప్రేమించొద్దు. దేమ ఇహలోకమును స్నేహించి దేవుని సేవకుల సహవాసాన్ని విడిచిపెట్టాడు. ఎక్కడ పడ్డాడంటే లోక స్నేహానికి ఆకర్షితుడైపోయాడు. లోకం ఆకర్షించుకుంది. ప్రియులారా, రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, లోక స్నేహం దేవునితో వైరం. దేవునికి మహిమ కలుగును గాక. లోకంతో చేతులు కలపకుండా అడుగులు ఆయనతో వేద్దాం. మన గురి యేసు, మన గమ్యం పరలోకం. ఈ రెండు విషయాలు మీరు గుర్తుంచుకోండి. మన గురి, నా గురి యేసు, నా గమ్యం పరలోకం. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేమ ఈ లోక స్నేహాన్ని, ఒక్క లోక స్నేహాన్ని కోరుకున్నాడు. కానీ ఎంతమందిని పోగొట్టుకున్నాడు తెలుసా? దైవజనుడు పౌలును పోగొట్టుకున్నాడు, దైవజనుడు క్రిస్కెను పోగొట్టుకున్నాడు, దైవజనుడు తీతును పోగొట్టుకున్నాడు, దైవజనుడు లోకాన్ని పోగొట్టుకున్నాడు. వీళ్ళందరినీ పోగొట్టమే కాదు, దేవుని సేవకులతో ఉన్న సహవాసాన్ని, దేవునితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని పోగొట్టుకుని ఇప్పుడు దేమ లోకంతో నడుస్తున్నాడు, లోకాన్ని స్నేహించాడు. మనం ఎవరిని విడిచిపెడుతున్నాం, ఎవరిని హత్తుకుంటున్నాం, ఎవరి దగ్గర ఉన్నాం, ఎక్కడికి వెళుతున్నాం? దైవజనుడు పౌలు చెప్పాడు ఈ మాట, దేమ విడిచిపెట్టాడని. యేసు ప్రభు చెబుతున్నాడు, అప్పటి నుండి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదట. అంటే విడిచిపెట్టేశారు. యేసయ్యను విడిచిపెడతారు, సేవకుడైన విడిచిపెడతారు. వాళ్ళకి కావలసింది ఏమిటి అంటే లోకము, దాని ఆశ. బైబిల్ స్పష్టంగా దైవజనుడు యోహాను చెప్పాడు, లోకమును దాని ఆశ గతించిపోతాయి, గతించిపోతాయి. ఈ మాటలు వాస్తవం, ఈ మాటలు ఖచ్చితం. కనుక మీరు ఈ లోకాన్ని కానీ, లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించొద్దు. లోకాన్ని స్నేహించి దేవునికి దూరం కావద్దు, దైవ సహవాసానికి దూరం కావద్దు. లోకానికి మనం ఎంత దూరంగా ఉంటే దేవునికి మనం అంత సమీపంగా ఉంటాం. మనం పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటాం. కీర్తనల గ్రంథంలో ఈ వెనకబడిపోయిన వాళ్ళ గురించి కీర్తనల గ్రంథంలో రాస్తాడు. వాళ్ళట దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయినా, దేవుని పనిలో నుంచి వెళ్ళిపోయినా, సహవాసం నుంచి వెనక్కి వెళ్ళావా, ప్రార్థన అనుభవం నుండి వెనక్కి వెళ్ళావా, విశ్వాసం నుంచి వెనక్కి వెళ్ళావా, నిన్ను ఎవరు ఏమనరు. కానీ బైబిల్ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. నీవెవరో తెలుసా? నీవొక ద్రోహివి. మనుషులకు ద్రోహం చేయకపోవచ్చు, ఇంకా ఎవరికి ద్రోహం చేయకపోవచ్చు. బైబిల్లో లేఖన భాగం నీతో మాట్లాడుతూ, నిన్ను పలకరిస్తూ, నిన్ను హెచ్చరిస్తూ చెబుతుంది, నీవొక ద్రోహివి. 78వ కీర్తనలో 57వ వాక్యాన్ని, తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైపోయారండి. ఎందుకు పనికి రాకుండా పోయారు? వారు ద్రోహులు. ఎవరు వెనుకకు తిరిగారో, ఆత్మీయంగా వెనకబడ్డావా, నీవొక ద్రోహివి. ప్రార్థనలు వెనకబడ్డావా, నువ్వొక ద్రోహివి. విశ్వాసం వెనకబడ్డావా, నీవొక ద్రోహివి. భక్తి మార్గం నుంచి తొలగిపోయావా, నువ్వొక ద్రోహివి. కారణం, మన పితరులు అదే మార్గంలో నడిచారు, వారి మార్గంలో నువ్వు నడవడం ప్రారంభించావు. మన పితరులు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి వెనక్కి దిగి చూశారు. చూసి చూడకముందే అంటున్నారు, అయ్యా ఐగుప్తులు తరుముకుంటా వస్తున్నారు బాబు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఆ మొదటి వాక్యం, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్ము రప్పించిన ఆ మోషే అనువాడు
ఏ మాయనో మాకు తెలియదని అతనితో చెప్పింది. అబ్బాబ్బాబ్బా, మోషన్ మాకు ఒక దేవతను చేయి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఐగుప్తు అలవాట్లకు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలులండి, దేవుడు వాళ్ళని అవలేలుగా ఎర్ర సముద్రాన్ని దాటించాడే, యోర్దాను దాటించాడే, ఇన్ని అద్భుతాలు చేస్తే వీళ్ళు చెప్పిన మాట ఏమిటి తెలుసా? ఆ మోషే అని వాడు ఏమయ్యాడో మాకు తెలియదు, మా ముందర నడవడానికి ఒక దేవతను మాకు చెయ్యి. ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు విగ్రహారాధన సంబంధమైనటువంటి శాపాన్ని కొని తెచ్చుకోవడానికి వెళ్ళారు, వెనక్కి వెళ్ళిపోయారు. అదే కీర్తనకారుడు రాస్తాడు ఈ 78వ కీర్తనలో 57వ వాక్యంలో, తమ పితరుల వలె వారు వెనుదిరిగి ద్రోహులైరి. ప్రార్థనలో వెనక్కి తిరిగావా? విశ్వాసం, మరలా చెప్తున్నాను ఈ మాటలు, విశ్వాసంలో వెనకబడ్డావా? భక్తిలో వెనకబడ్డావా? నీ గురి ఏమిటో తెలియకుండా గురి 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 అనుకుంటూ గమ్యం చేరకుండానే వెనకబడ్డావేమో. ఒక్కసారి ఆలోచించు. వారు వెనుదిరిగి ద్రోహులైపోయారు. వెనక్కి తిరిగితే మనం కూడా ద్రోహులమే. విశ్వాసాలు వెనక్కి తిరిగినా దేవునికి ద్రోహం చేసినట్టే, దేవుని సంఘానికి ద్రోహం చేసినట్టే, సహవాసానికి ద్రోహం చేసినట్టే. కనుక మనం వెనకంచి వేయకుండా అడుగులు ముందుకు వేద్దాం, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. సేవకుని ఉద్దేశించి ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నీవు నాగటి మీద చేయి వేశావు, వెనక్కి తిరిగి చూడొద్దు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 62వ వాక్యాన్ని చదువుదాం మనం. నాగటి మీద చేయి వేసి వెనక్కు తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడంతే. నాగటి మీద చేయి వేశావు, వెనక్కి తిరిగి చూడబాకు. సేవ అనుకుంటున్నావు, దేవుని సేవ. నాగటి మీద చెయ్యి అంటే పొలము అంటే దేవుని సంఘం, నాగలి అంటే వ్యవసాయకుడు, వ్యవసాయకుడు దేవుని సేవకుడు, పొలం దేవుని సంఘం. నాగటి మీద చేయి వేసి ఎప్పుడు ముందే చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాగలు పట్టుకున్నాడంటే నాగలు పట్టుకున్న వ్యక్తి ఎంతసేపు ముందే చూడాలి కానీ ఈ ప్రక్క కానీ ఆ పక్క కానీ చూడకూడదు. సామెతల గ్రంథకర్త సొలొమోను రాస్తాడు ఈ చక్కటి మాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వ్యవసాయకుడు నాగల మీద చేయబెట్టిన వ్యక్తి, నాగలు పట్టుకున్న వ్యక్తి ఇటు అటు చూడకూడదు, దిక్కులు చూడకూడదు. నాగల మీద చేయబెట్టి వెనక్కి చూసినా ఆ నాగలి వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళదు. భూమి దుక్కొస్తుందో రాదో తెలియదు, భూమి పగులుతుందో లేదో తెలియదు, ఆ భూమి బాగుపడొద్దో లేదో అంతకంటే అర్థం కాదు. నాగల మీద చేయి వేసిన వ్యక్తి అటు ఇటు కన్నులు తిప్పకుండా, వెనక్కి తిరిగి చూడకుండా ముందర సూటిగా చూడగలిగితే ఆ భూమి మంచి ఫలితం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ సేవా రంగంలో వెనుకంజ వేయకుండా సేవకులు ముందడుగు వేస్తూ ముందు చూపు కలిగిన వాళ్ళై వెనక్కి తిరగకుండా కొనసాగిపోదాం. అనేక ఆత్మలు రక్షణార్థమై సాక్షార్థమై బ్రతుకుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడు యాకోబు తన పత్రికలో రాస్తాడు ఒక మాట. ఆ 3వ అధ్యాయంలో 1వ వాక్యంలో, సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండండి. నాగటి మీద చేసి వెనక్కి తిరిగి చూసినా, నాగటి మీద చేసి పక్క చూపులు చూసినా, సంఘం ఎక్కడ పెట్టుకుని డబ్బుల మీదో ఇంకో దాని మీద ఆశ పెట్టుకుని ఉంటే దేవుని పని జరగదు. ఇక ఆ సంఘం పని అధ్వానంగా అవుతుంది. కనుక సంఘానికి ఏమాత్రం కీడు జరిగినా, సంఘానికి న్యాయం జరగకపోతే దేవుడు సేవకుడిని ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. దైవ సేవకుడు సంఘానికి ఉపయోగపడేవాడై ఉండాలి, సంఘానికి క్షేమం కలుగు చేసేవాడై ఉండాలి, సంఘ క్షేమాన్ని కోరుకునేవాడై ఉండాలి, సంఘం ఆత్మీయంగా బలం పొందే అనుభవాలు నడిపించగలిగిన వాడై ఉండాలి సేవకుడు. నాగటి మీద చేపట్టిన సేవకుడా, సంఘం ఆత్మీయంగా బలం పొందేటట్లుగా, సంఘానికి క్షేమం కలిగేటట్లుగా, పొలం అనే సంఘం బీడు బారకుండా నాగటి మీద చేపెట్టి సరిగా దున్ను. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సంఘానికి క్షేమం కాదు. సంఘానికి క్షేమం కాకపోతే ఆ సేవకుడికి క్షేమం కాదు. కనుక సేవకుడు సన్నద్ధుడై సంఘ క్షేమాన్ని కోరుకునేవాడై ఉండాలి. సేవకుడు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసేవాడై ఉండకూడదు. సేవకుడు ముందుకు దూసుకుపోవాలి. సేవకుడు గురి యేసు,
గమ్యం పరలోకం. సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్లేది సేవకుడి ధ్యేయం. ఏ సేవకుడు నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూస్తాడో, లేకపోతే పక్క చూపులు చూస్తాడో, ఆ సేవ ఆత్మీయంగా ఉండదు, ఆ సేవ ఫలభరితం కాదు. సేవకుడు ఎప్పుడు సన్నద్ధుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొదొమ గొమొర నాశనానికి ముందు అబ్రహాం లోతు కుటుంబం కోసం విజ్ఞాపన ప్రార్థన చేశాడు. దేవుడు ఆ విజ్ఞాపన విని దేవుని దూతను పంపి లోతుని, లోతు భార్యని, లోతు బిడ్డల్ని దేవదూత చేపట్టుకుని బయటికి తీసుకుని వచ్చి, ఇదిగో ఆ పర్వతానికి పారిపోండి అంటే, దేవదూత గారు మేము దూరం పారిపోలేము, ఆ సోయరుకి వెళతామంటే సరే పరిగెత్తండి. కొన్ని విషయాలు చెప్పాడు దేవదూత. ఏం చెప్పాడు తెలుసా? ఈ మైదానంలో మీరు ఎక్కడ నిలబడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. లోతు భార్య, లోతు పిల్లడు పరిగెత్తుతూ వెళుతూ లోతు భార్య వెనక్కి తిరిగింది. అసలు ఆగొద్దు అన్నాడు దేవదూత, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు, పారిపోండి అని చెప్పాడు. అబ్రహాము ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఒక దూతను పంపి ఈ విధంగా చెప్తే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వాక్యం. అయితే లోతు భార్య వెనక్కి తిరిగి ఏమైందండి? వెనుదిరిగి ఉప్పు స్తంభంగా నిలబడిపోయింది. అక్కడ చరిత్ర మీరు చదవగలిగితే ఆ చరిత్ర చదవండి. లోతు కుటుంబ వ్యవస్థ ఏ విధంగా మారిందో, లోతు కుటుంబం ఏ విధంగా పతనం అయిపోయిందో. ప్రియులారా, లోతుని గురించి బైబిల్లో రాయబడిన మాట నీతిమంతుడు అని. ప్రియులారా, లోకం వైపు చూస్తే, వెనక తిరిగి చూస్తే, భక్తులు వెనకబడితే పరిస్థితులు తారుమారు అవుతాయి. అందుకని మనం, ఇక్కడ ఉన్నటువంటి నేను కూడా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే చూద్దాం. గురి యేసు, మన గమ్యం పరలోకం. దయచేసి మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అబ్రహాము వలె విశ్వాసంలో బలం పొందిన వారమై ప్రభువు అడుగులు వేస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి యేసు మీ వైపు చూస్తూ గురి మీ మీద ఉంచి మా గమ్యం పరలోకమని ఎరిగిన వారమై ముందడుగు వేస్తూ ఆత్మీయంగా మరింత బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది వెనకడుగు వేయకుండా ముందు చూపు కలిగిన వారమై ఆత్మీయంగా అడుగులు వేయాలని, ఆ రాజ్య నివాసులుగా మారాలని ఆశించి చేతులెత్తిన ఆయన పిల్లలకు ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హోసన్నా మందిర్ ఏలూరులో ఆరాధన సమయాలు ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు. ప్రతి ఆదివారం సండే స్కూల్ ఉదయం 10:30 నుండి 11:30 వరకు. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. హోసన్నా మందిర్ గురువారలో ఆరాధన సమయాలు ప్రతి ఆదివారం సండే స్కూల్ ఉదయం 8:30 నుండి 9:30 వరకు. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10:30 నుండి 1:30 వరకు. ప్రతి బుధవారం స్త్రీల కూడిక ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ప్రతి శనివారం పరిశుద్ధాత్మ ఉపవాస ప్రార్థన రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు. ప్రతి నెలాఖరున గురువార హోసన్నా ప్రార్థనా మందిరములో రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతున్నది. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో దైవ సేవకులు వాక్య పరిచర్య చేసి కుటుంబ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ఈ ఆరాధనలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాం.